బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సీఏలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ను ఈడీ విచారణకు హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని అజారుద్దీన్ చెబుతున్నారు. హెచ్సీఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్యలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందారు. సుమారు 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కంప్లైంట్లు నమోదయ్యాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇదే వ్యవహారంలో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా అజారుద్దీన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని అజారుద్దీన్ చెబుతున్నారు. హెచ్సీఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్యలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందాయి. సుమారు 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కంప్లైంట్లు నమోదయ్యాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇదే వ్యవహారంలో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా అజారుద్దీన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన విచారణకైతే హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈడీ ముందుకైతే అజారుద్దీన్ హాజరయ్యారు. అసలు ఈడీ అజారుద్దీన్ కి ఇచ్చిన నోటీసుల్లో ఏం పేర్కొంది? ఈడీ ముందు అజారుద్దీన్ ఎలాంటి విచారణను ఎదుర్కొంటున్నారనుకోవచ్చు రానా? దాదాపు 4 గంటల పాటు కూడా అజారుద్దీన్ ఈడీ ఆఫీస్ ముందు ఆయన అధికారుల ముందు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పీరియడ్ లో, ముఖ్యంగా 3 ఏళ్ల పీరియడ్ లో అప్పుడు అనేక రకాలైన అక్రమాలు జరిగాయి. అసలు ఒక తీసుకున్నటువంటి వస్తువు ధర ఒకలాగా ఉంటుంది, తర్వాత వేరే ధరలాగా వీళ్ళు బిల్డింగ్ చేయడము, తర్వాత అఫీషియల్ గా 3.8 crores దాకా కూడా వాళ్ళు పక్కన పెట్టచ్చు. దానికి సంబంధించిన బిల్లు కూడా లేకపోయినటువంటి పుస్తకం పెడతారు. అప్పట్లోనే దీనిపైన అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి. దానితో పాటు అజారుద్దీన్ హెచ్సీఏ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి సందర్భంలోనే ఈ సెలక్షన్ కమిటీకి సంబంధించిన విషయంలో ఎక్కువగా వీళ్ళ దగ్గర నుంచి ప్లేయర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. అజారుద్దీన్ పక్కన ఉన్నటువంటి మనుషులు కూడా తీర్చారు. దానితో పాటు పెయింటింగ్ విషయంలో, లేకపోతే జిమ్ ఎక్విప్మెంట్ విషయంలో, బాల్స్ కొనడంలో కానీ, లేకపోతే మరమ్మతుల విషయంలో కానీ పెద్ద ఎత్తున కూడా వీళ్ళు డబ్బులు గోల్మాలు చేసి అకౌంట్ల నుంచి ఇతర అకౌంట్లకి వీళ్ళపైన ఉన్నటువంటి ఫిర్యాదు. అయితే ఈ ఎందుకు ఎంటర్ అయిందంటే దీంట్లో పెద్ద ఎత్తున కూడా హవాలా జరిగింది, ఇతర దేశాలకి వెళ్ళింది అనేది కూడా మీరు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో వీరు చెప్పినటువంటి సమాధానాలు కానీ, లేకపోతే మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్ విషయంతో కూడా పరిశీలించిన కొన్ని అకౌంట్ ఏజెన్సీలకి అమౌంట్లు వెళ్ళలేదు, వీళ్ళు పర్సనల్ అకౌంట్లకి డబ్బులు ఆ అమౌంట్ అంతా దేశాలకి వెళ్ళిపోయినది కూడా ప్రధానంగా ఈడీ అధికారులు భావిస్తారు. దాని దగ్గరగా గతంలో ఏం జరిగిందన్న దాని దగ్గర కొన్ని పూర్తి ఆధారాలు అనేది కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. దాన్ని బేస్ చేసుకుని అజారుద్దీన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అజారుద్దీన్ నేను మాత్రం నిబంధనలకు అనుకూలంగానే పనిచేశాను, ఎటువంటి అక్రమాలు అయితే జరగలేదు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి మార్కెట్ కాస్ట్ ప్రకారమే ఈ ఎక్విప్మెంట్
అన్ని కూడా కొనుగోలు చేశాను. దానికి దీనికి సంబంధించిన కమిటీ కూడా దానికి అప్రూవ్ కూడా ఇచ్చిన ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. మొత్తం కమిటీ మీదనే కేసు వేసినటువంటి నేపథ్యంలో అందరూ విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. మొదటగా ఈ కేసులో ఏవన్ గారు బట్టి అజారుద్దీన్ కాబట్టి అజారుద్దీన్ చెప్పే సమాధానాన్ని బట్టి ఇతరుల పైన కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఈడీ కూడా ఒకవేళ అజారుద్దీన్ చెప్పే సమాధానాన్ని కూడా సంతృప్తి చెందకపోతే మాత్రం వాటి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం కూడా ఆయన పైన కేసు నమోదు చేసే అవకాశాలు ఎక్కువ కూడా మనకు కనబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకైతే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే అజారుద్దీన్ పైన ఇప్పటికే ఉప్పల్ కేసులో అనేక రకమైన ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఆయన తన ఆరోపణల్ని నిరూపించుకుంటారా లేదని కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రానా, ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 4 గంటల పాటు కూడా ఈడీ అయితే విచారిస్తోంది అజారుద్దీన్. సో ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పుకొచ్చారు? ఈ రోజుతో ఈ విచారణ ముగుస్తుంది అనుకోవచ్చా రానా? డెఫినెట్లీ, ఎందుకంటే రాస్తేనే కొంత సమయం అడిగాడు విచారణకి. కాకపోతే ఈ రోజు వస్తానని కూడా ఆయన చెప్పాడైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు అడిగినటువంటి సమాధానాలు కొన్ని మాత్రం ఆయన చెప్పాడు సమాధానం, మిగతా మాత్రం వాటికి క్లారిటీ లేదు. నేను మొత్తం డీటెయిల్స్ తీసుకొని నేను మాట్లాడతాను, అంతవరకు కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వలేని దృష్టిలో ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అక్కడ దాదాపు 3,80,00,000 సంబంధించిన విషయంలో అక్కడ అక్రమాలు జరిగాయని చాలా క్లియర్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన మెయిన్ గా ఇప్పుడు ఇవాళ క్వశ్చన్ జరుగుతుంది. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఆయన ఉంచుతారా లేకపోతే మరి కాసేపట్లో పంపిస్తారనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రానా.